ఆరాధనా యేసుకే, ఆరాధనా యేసుకే, ఆరాధనా యేసుకే, ఆరాధనా యేసుకే. నన్ను రక్షించిన నా యేసయ్యకే, నన్ను పిలచియున్న నా యేసయ్యకే, నన్ను రక్షించిన నా యేసయ్యకే, నన్ను పిలచియున్న నా యేసయ్యకే. ఆరాధన యేసుకే, ఆరాధన యేసుకే, ఆరాధన యేసుకే, ఆరాధన యేసుకే. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అనుగ్రహించిన ఓనా యేసయ్య, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు, దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. పునీత మత్తాయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 7 నుండి దైవ వచనములు. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరపగా యేసు వాటిపై కూర్చుండెను. జనసమూహములో అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరిచిరి. కొందరు చెట్ల రొమ్మలను నరికి మార్గమున పరిచిరి. యేసుకు ముందు వెనుక వచ్చి ఉన్న జనసమూహము, దావీదు కుమారా హోసానా, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమున హోసానా అని విజయధ్వనులు చేయుచుండెను. ఆయన యెరూషలేము నగరము ప్రవేశించినప్పుడు ఈ ఆయన ఎవరు అని ప్రజలలో కలకలము కలిగెను. ఈ ఆయన గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్తయగు యేసు అని ఆ జనసమూహము పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు మనము మట్టల ఆదివార పండుగను కొనియాడుతున్న రాణికొమ్మల ఆదివారం అని కూడా పిలుస్తుంది. ఈనాటి కార్యక్రమాల ముఖ్యమైన అంశం ఏమనగా యేసు ప్రభువే రక్షకుడు, నజరేతు నివాసియుడు యేసు మాకు రక్షకుడుగా దేవాలయ సన్నిధిలోనికి ఒక రాజు
ఎలాగ ప్రవేశిస్తున్నారో అలాగే యేసు రాజువై ఉండి ప్రవేశించినటువంటి ఒక వివరణమలే ఈనాటి సువార్తలో ముఖ్య భాగం. మత్తాయి సువార్త 21వ అధ్యాయము 7 నుండి మనం చూస్తుంటే ఆ రాజువైన ప్రజల రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు సాధారణ రాజు ఎక్కి కూర్చున్నటువంటి ఆ మృగాని మీద కాకుండా గాడిద మీదే ఎక్కి కూర్చుండి ఆ ఘోషయాత్ర ప్రయాణం దైవ సన్నిధి అయినటువంటి యెరూషలేము పట్టణంలోనికి యెరూషలేము దేవాలయానికి వెళుతున్న రంగమే మనం ఇప్పుడు చదివి ఉన్నాం. ఈ వివరణములో మనం చూస్తుండే ఆ ప్రజలు గుంపులుంపులా ఆ వీధిలోనికి వచ్చి చేసినటువంటి కార్యక్రమాలు ఒకసారి విందాం. 7, 8, 9 వాక్యములు. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరవగా యేసు వాటిపై కూర్చుండెను. జనసమూహములో అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరిచిరి. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరిచిరి. యేసుకు ముందు వెనక వచ్చుచున్న జనసమూహము దావీదు కుమారా హోసన్నా, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడినుగాక. దావీదు కుమారా హోసన్నా, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడినుగాక. దావీదు కుమారుడైన యేసయ్య మీకు హోసానా. హీబ్రూ భాషలో హోసానాకి అర్థమేమనగా మమ్మల్ని రక్షించువాడు. ఇప్పుడు ప్రియలారా, అక్కడే గుమిగూడి ఉన్న ప్రజలు ఒకే స్వరముతో ఏక స్వరముతో పాడే పాట ఏమనగా దావీదు కుమార హోసానా, ప్రభు పేరిట వచ్చేవాడు ఆ స్తుతింపబడునుగాక. ఇప్పుడు దేవుని నామములో వచ్చేవాడు దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంటుంది అనే మాట. ఇప్పుడు తండ్రి దేవుడు పంపిన కుమారులో దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి ఆయన ఆ తండ్రి పేరిట స్తుతింపబడునుగాక. అపొస్తలుల చర్యలలో 2వ అధ్యాయం 17, 18లో మనం చూస్తుండే ఆ దేవుని యొక్క ఆత్మను గురించి అక్కడ తెలియచేస్తున్నాం. ఒకసారి చూస్తాం. అంత్య దినములయందు ఇట్లు జరుగునని దేవుడు చెప్పుచున్నాడు. మానవులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యువకులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కనెదరు. అవును, ఆ రోజులలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను నేను నా ఆత్మను కుమ్మరించదెను. ఆ రోజు నా దాసుల మీదను దాసురాల మీదను ఇదిగో దేవుని యొక్క ఆత్మ కుమ్మరించినటువంటి అదే ఆత్మతో యేసయ్య వచ్చి ఉన్నాడు. ఆ దావీదు పుత్రుడా కుమారుడైన యేసయ్య హోసానా అని పాడినప్పుడు ఆ ప్రజలలో దేవుని యొక్క ఆత్మ కోసము ఎదురు చూచి ఉండున్న దాహం వారిలో ఉంటుంది అన్నమాట. కాబట్టి వారు ఆ ఊరేగింపులో చేసినటువంటి కార్యక్రమాలను ఒక్కసారి మనం చూస్తాం. వారు అక్కడైనటువంటి ఆచారాలను చట్టాలను మీరికొండు ఆ యేసయ్య వచ్చినప్పుడు ఇదిగో ఆ గాడిద మీద వచ్చినటువంటి యేసయ్య ఒక రాజుగా వస్తున్నా. ఆ రాజుకున్న ప్రత్యేకత ఆయన మమ్మల్ని రక్షించేవాడు. కావున కీర్తన 84, 18వ అధ్యాయం 2వ వాక్యముల ప్రభు పలుకినది ఏమనగా ఆ కీర్తన 18, 2వ వాక్యములు ఆయన ఎవరు, ఆయనకునే శక్తి, ఆయన మమ్మల్ని రక్షించినటువంటి శక్తి దుర్గమే అని ఒక నమ్మకం ఉంటుంది. అదే కీర్తకుడు పాడేది. ప్రభువు నాకు శైలము కోట, నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నా ప్రభు నన్ను ఆపదల నుండి రక్షించువాడు.
ఇంకా నేను ఆయన మరుగు బొద్ధుము. ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము. ఆ ప్రభు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము. కాబట్టి ఆయనే ఇప్పుడు ఇదిగో నా దగ్గరికి వచ్చారు. ఆయన సమాధానం యొక్క గుర్తుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆత్మ ఇచ్చిన, ఆత్మఫలమైన సమాధాన శాంతి ఇచ్చిన శాంతికారుడైనటువంటి రాజు. ఆయన శాంతికారుడైన రాజు. ఆ రాజు మాకు లేనటువంటి శాంతి, నా కుటుంబంలో, నా జీవితంలో బాధల ద్వారా, ఆ చెడు క్రియల వల్ల నష్టమైపోయినటువంటి శాంతి, సమాధానము ఇవ్వగలగటానికి శక్తివంతమైన రాజు. ఇదిగో ఆయన గాడిద మీద వచ్చినప్పుడు ఆయన చేయబోచిన పనులను ఇదిగో వ్యక్తపరుస్తుంది బిడలారా. కాబట్టి ఆ బిడలు అంటున్నారు, ఇదిగో దావీదు కుమారా హోసానా, మమ్మల్ని రక్షించడానికి నీ వచ్చారు, మీరే సమాధాన రాజు. ఇది జకర్యా గ్రంథములో 9వ అధ్యాయములో 9-10 వాక్యముల ప్రభు తెలియచేసేది. సియోను కుమారి, నీవు మిగుల సందసింపుము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెందకు వచ్చుచున్నాడు. ఆయన నీతిపరుడును రక్షణ గలవాడును. ఆయన నీతిపరుడును రక్షణ గలవాడును. దీనుడై గాడిద పైనను గాడిద పిల్ల పైనను ఎక్కి వచ్చును. చూడండి, దీనుడై, ఆయన దీనాత్మలకు దీనుడై వచ్చి అందరిని రక్షించేవాడు. కాబట్టి యెషయా 49వ అధ్యాయం 13వ వాక్యములో ఒక మాట ప్రభు ప్రవచన వచనములో యెషయా ప్రవక్త ద్వారా పలికేది ఆయన గురించి. యెషయా 49:13. ఆకాశమా ఆనందనాదము చేయుము. ఆకాశమా వినుడు, ఆనందనాదం పలికండి. ఇంకా భూమి సందసింపుము. భూమి సందసింపుము. పర్వతములారా సంతోషముతో పాడుడు. ప్రభు తన ప్రజలను ఓదార్చును. బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపుదును. బాధలకు గురి అయిన బిడ్డలనే జాలి చూపించటానికి ఆయన ఆ గాడిదపై ఎక్కి కూర్చుండి ఆ దేవాలయానికి, దైవ సన్నిధిలోనికి వచ్చేది బిడ్డలారా. అలాగ వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి సకల ఆపత్తుల నుండి కాపాడిన దేవుడు ఆ యేసయ్య, దావీదు కుమారా యేసువా హోసానా అని పాడేది. కీర్తన 91వ అధ్యాయం 11వ వాక్యములో ప్రభు ఇచ్చిన వాగ్దానం కూడా ఇదే బిడలారా. కీర్తన 91:11. ప్రభు నిన్ను తన దూదల ఆధీనమున ఉంచును. ప్రభు నిన్ను తన దూదల ఆధీనమున ఉంచును. నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచును. నీకొక బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి, దేవుని సన్నిధిలో నీ అమూల్యవాడుగా మారటానికి, ఇప్పుడు పడుచున్న కష్టములో కానీ బాధలో కానీ నిన్ను రక్షించటానికి ఇదిగో దేవుడు సమాధానకారుడైన, ఆ దీన ఆత్మగరుడైన ఆ యేసయ్య ఇదిగో మీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఆ యేసయ్యగా రాకడికి, ఆ యేసయ్యక ఈ ప్రయాణానికి, ఈ హరఘోషానికి ఒక అర్థం ఉంది. ఏమనగా నీకొక శుభ రోజు, ఒక పథకాలు ఇవ్వటం. యెరెమీయా 29వ అధ్యాయం 11-12 వాక్యములు మనం చూస్తుండే. యెరెమీయా 29:11-12. నేను నీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియదు.
నేను మీ అభివృద్ధినే గాని నేను నీ అభివృద్ధినే గాని వినాశమును కోరను. దేవుడు మన వినాశం ఎప్పుడు కోరను బిడలారా. మనం దేవుని బిడలం కాబట్టి ఆ పవిత్రమైన జీవితంలో మనము పాగుస్తుడై ఉన్నప్పుడు, పాల్గొని దేవుని యొక్క పవిత్రత మనం పొందినప్పుడు మనకు శుభకరమైనటువంటి ఆనందకరమైనటువంటి బంగారు భవిష్యత్తు ఇవ్వటానికి యేసయ్య ఇదిగో దేవాలయానికి రాజుగా ప్రయాణం చేసేది. ఇంకా 12వ వాక్యం, నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించిదిని, అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు. అప్పుడు నీవు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు. నేను మీ మనవిని ఆలగిందును. నేను నీ మనవిని ఆలగిందును. అప్పుడు మీరు మొరపెట్టినప్పుడు మీ మనవిని ఆలగించాలండి. నేను నా పవిత్ర జీవితాన్ని నడిపించిన విధంగా మీరు కూడా జీవించాలని. అదే మత్తాయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 48వ వాక్యములో ప్రభు మనకిచ్చినటువంటి సందేశం బిడలారా. ఆ తండ్రి దేవుని నుండి నేను ఆత్మతో వచ్చినప్పుడు ఆత్మే ఆ తండ్రి యొక్క ఆత్మహిత ప్రకారం పాపం చేసి మీరు ఇదిగో దేవుని నుండి దూరమైపోయినప్పుడు ఇదిగో నీలో ఎన్నెన్నో విధాలుగా చేష్టాలు, ఏదో వస్త్రధారణాలన్నీ వచ్చి నీలో పాపాలు కప్పుకోవటానికి ఎంతో ప్రయాసపడుతున్నాం, కృషి చేస్తున్నాం. కానీ మీరు తిరిగి వచ్చి పవిత్రంగా ఉన్నప్పుడు నా తండ్రి యొక్క ప్రేమ, ఆ తండ్రి యొక్క ఆత్మ మీకు లభిస్తుంది అని ప్రభు తెలియచేస్తున్నా. 5:48 పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. పరలోకమందున్న తండ్రి పరిపూర్ణులైన మీరు కూడా పరిపూర్ణంగా కావాలేను. దానికోసం కాగలరాలి. కాబట్టి మీరు ఏం చేయాలి? పవిత్ర జీవితాన్ని నడిపించాలి. చూడండి, ఈనాటి ఆ ప్రయాణంలో యేసయ్య ఆ గాడి మీద ఎక్కి కూర్చున్నప్పుడు ప్రజలు ఏం చేసినారు? చేసేది ఏమి? వారు వస్త్రములు పొడుగున దారికి పొడుగున పరిచారు. కొంతమంది చెట్టు రొమ్ములను నరికి దారిలో పడవేశారు. చూడండి, ఇది ఆదికాండం 3వ అధ్యాయం 7వ వాక్యములో పాపం చేసినప్పుడు వారు కప్పుకునే డ్రెస్సు, ఆ వస్త్రాలని ఆ దేవుని యొక్క సాన్నిధ్యం ఇష్టపడకుండా భయపడినప్పుడు చేసినటువంటి కార్యాలే వారు ఆనాడు ఇదిగో ఇప్పుడు యేసయ్య రక్షించిన వాడు, సమాధాన ప్రియుడైన వాడు, మాకు శక్తి ఇచ్చిన దేవుడు మా దగ్గర వస్తున్నాం, మా పాపములన్నీ తొలగిపోతుంది, దానికి సూచన క్రియలుగా వారికి తెలియకుండా వస్త్రాలని ఆ పొడిగిన పరిచి ఆ చెట్ల రొమ్ములు అక్కడ పరవేశారు. చూడు, ఆదికాండం 3వ అధ్యాయం 7వ వాక్యం. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను, తాము దినములతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. అంజూరపు ఆకులను కుట్టి మొలలకు కప్పుకొనిరి. చూడండి, అంజూరపు ఆకులను కుట్టి రొమ్ములకు కట్టుకొనిరి. చూడండి, వారు ఏం చేశారు? దేవుని యొక్క మాట మీరి, తండ్రి దేవుని యొక్క మాట మీరి సైతాన్ మాటకి లొంగినప్పుడు వారి వస్త్రధారణం వారిలో ఏర్పడింది. అదే పాపము. ఇది పాపం యొక్క ఫలితమే. ఈ పాప ఫలితం మేము విసర్జిస్తున్నాం, మేము వదిలిపెడుతున్నాం. ఇంకా యేసయ్య రక్షకుడు మాత్రం చాలని ఆ వారి యొక్క ఓఫాన పాడినప్పుడు వారు తెలియజేశారు. బిడ్డలారా, ఇప్పుడు యెరూషలేము దేవాలయానికి యేసయ్య గాడిద మీద వెళ్ళినప్పుడు అక్కడ గుమిగూడిన ప్రజలు ఇదిగో మాకి పాప సుఖాలు, మాకేమీ శాంతి ఇవ్వటలేదు, సమాధానం ఇవ్వటలేదు. బిడలారా, ఆ యేసయ్య నీవు మాత్రమే లోకరక్షకుడైన యేసయ్య, నజరేతు నివాసి యేసయ్య, నీవు మాత్రమే మాకు శాంతి ఇచ్చేది. ఎందుకంటే నీలో దేవుని ఆత్మ ఉంది. ఆత్మ మాకు కావాలి. ఆ ఆత్మ కోసమే వారు అప్పటి వరకు కప్పుకున్నటువంటి వస్త్రాలు, అప్పటి వరకు ఉన్నటువంటి వారికి ఏమి సుఖమిచ్చావు ఆ చెట్ల రొమ్మలన్నిటినీ
వారు పడవేసి దేవుని స్తుతించుకొని ఆ యెరూషలేమానికి వారు ఆ హరకోక్షముతో వెళుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగ వెళ్ళినప్పుడు మనం చూస్తున్న వారి నోటి నుండి వచ్చే మాటలు చూడండి. మత్తాయి సువార్త 21:10-11 మత్తాయి 10:11 21:10-11. ఆయన యెరూషలేము నగరము ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలగలము కలిగెను. ఈయన గలీలీలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్తయగు యేసు అని ఆ జనసమూహము పలికెను. చూడండి, ఈ ఆయన గలీలీలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్తయగు యేసు అని పలికిరి. ఇదిగో నజరేతు నుండి వచ్చిన ప్రవక్త, ఇదిగో ఎన్నటికీ వినలేని ప్రవక్త నజరేతు నుండి వచ్చాడు. ఆయన ఇప్పుడు సమాధానదారుడుగా మాలోనికి శాంతిగారుడుగాయి సమాధానగారుడాయి ఇదిగో మాలోనికి వస్తున్నా. యోహాను సువార్తలో 1:45 మనం చూస్తుంటే మనం కనిపించేది ఏమి? అక్కడ నథానియేలు ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయనకి పిలిపో ఇదిగో మెస్సీయా మేము చూచామంటే ఆయన ఎక్కడి నుండి వచ్చాడని అడిగినాడు. నజరేతు నుండి ఏదైనా మేలు కలుగుతుందా అని అడుగుతున్నా. చూడవచ్చు యోహాను సువార్త 1:45. ఫిలిప్పు నతనయేలును కనుకొని మోషే ధర్మశాస్త్రమునందు ప్రవక్తల ప్రవచనముల యందును చెప్పబడిన వానిని మేము కనుకొండిమి. ఆయన యోసేపు కుమారుడును నజరేతు నివాసియగు యేసు అని చెప్పాను. ఆయన జోసెఫ్ కుమారుడు నజరేతు నివాసియగు యేసు. అప్పుడు ఈ నథానియేలు అంటున్నావు, ఆ నజరేతు నుండి ఏదైనా మేలు జరుగుతుందా? మనకు ప్రత్యాశ ఉందా? ఆశ ఉందా? ఆయన మన రక్షిస్తారా అని అడుగుతున్నాం. అప్పుడు 47 నుండి చూడవచ్చు. 47 యోహాను సువార్త 1:47 నుండి. నతనయేలు తన యొద్దకు వచ్చుడని చూచి అతనిని గూర్చి యేసు, ఇదిగో కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు అని యేసయ్యకు వచ్చినట్టు నథానియేలు చూచి యేసు ఇదిగో యథార్థమైన కపటం లేని ఇశ్రాయేలుడు అని పలికగా ఈ నథానియేలు ఏం చెప్తున్నాడు చూస్తాం. చదువమ్మా. మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతనయేలు అడగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుడను నేను చూచిదిని అని సమాధానమిచ్చెను. చూడండి, యేసయ్య ఆయన చేసిన ప్రతిక్రియలను గమనిస్తున్నారు. దేవుని యొక్క ఆత్మే అక్కడ ప్రవర్తన చేసేది. ఈ ప్రవర్తన వలన, ఈ ఆత్మ క్రియల వలన ఆయన చేసిన కార్యాలన్నిటి చూచి ఆనందముతో ఇదిగో ఈ ఆయన నజరేతు నివాసియగు యేసు, నజరేతు ప్రవక్త అని స్థిరపరుస్తూ ఆయన వెంబడిస్తున్నాం. ఇప్పుడు ప్రియులారా, మన జీవితంలో కూడా యేసయ్య మనకిచ్చినటువంటి ఈ మ్రాణికొమ్మల ఆదివారంలో కానీ, ఈ మట్టల ఆదివారంలో కానీ మనకిచ్చినటువంటి సందేశమేమనగా దేవుని ఆత్మతో మనం చేరి ఉండి మనలో ఉన్న బాధలు, మనలో ఉన్న కష్టములు, మనం పడుచున్నటువంటి ఇబ్బందులు, దీనిలకి ఆ జాలి చూపించడానికి శక్తివంతమైన ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యేసయ్య. ఆయన మాటలు మనం విని ఆయన మాటకి తగినట్లుగా మనం జీవిస్తే నీలో ఉన్నటువంటి బాధలిచ్చిన అనారోగ్యం, బాధలిచ్చిన పాపపు కారణాలు ఇదన్నీ తొలగిపోతుంది. ఆ దేవుడు ఇచ్చినటువంటి మాటలు, ఆజ్ఞలు, దానిలో దేవుని యొక్క ఆత్మ ఉంది అని అర్థము. ఈ ఆత్మ మనం స్వీకరించినప్పుడు ఆయన చెప్పినటువంటి దారిలో మనం నడచినప్పుడు తండ్రి దేవుడు మనకి అనుగ్రహించినటువంటి
ఆరోగ్యాన్ని, ఆత్మకు వచ్చినటువంటి శాంతి, సమాధానం మనకు లభిస్తుంది. నిర్గమకాండం 15:26 ప్రభు చెప్పే మాట ఇది. వచ్చి పైకైతే మనకు ప్రార్థిస్తూ అబ్బా తండ్రి యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువైన యావే ప్రవచనములో శ్రద్ధగా విని ఆయన దృష్టికి ధర్మముగా ఉన్న దానిని ఆచరించుకునే ఎడల ఆయన ఆజ్ఞలో శిరస్సు వహించి ఆయన చేసిన కట్టడలో తప్పకుండా నడుచుకునే ఎడల నీకు ఉపశమనమును కలిగించు. యావేను నేనే నీకు ఉపశమనమును కలిగించు. యావేను నేనే. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో పాపముతో కూడిన మా జీవితములో ఉన్న బాధలు గాని సమస్యలు గాని ఇబ్బందులు గాని తొలగించడానికి యేసయ్యా నీ రాజ్యువా నా ఇంటిలోనికి నా హృదయములోనికి వేంచేసి వచ్చి నిన్ను నడిపించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియలారా, మీలో ఎడమ కన్నుకి నొప్పి కలిగి బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎడమ చెయ్యి పైకి లేపటానికి వీలు లేక బాధపడుతున్న ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఊపిరితిత్తులో నొప్పి ఉంది కాబట్టి ఊపిరి లాగటానికి చాలా బాధపడుతుంది. ఇద్దరిని దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 7 మందికి నడునొప్పి నుండి సంపూర్ణ విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అరికాలి నొప్పి వలన నడచినప్పుడు గుచ్చుకున్న అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలానే గ్యాస్ ప్రాబ్లం వలన బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. ఈ లోకమంతా వేదకినా అందని ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం నా హృదయం పొంగెనే. నీ సన్నిధిలో ఒక్క క్షణం నా గుండె నిండెనే. ఏ బంధము ఈ లోకంలో శాశ్వతం కాదయ్యా, నన్ను చేరదీసే నీ చేయన్నడూ వదలదయ్యా. నన్ను వీడని నీ కృప నా నమ్మకం నీవే, యుగ యుగాలు నిలిచేది నీ ప్రేమ యేసయ్యా. చీకటిలో ఎలో నడిచినా నీవే వెలుగైనావు. నిరాశ కన్నీటిలో నీవే ఆశగా మారావు. సిలువపై నీ రక్తమై పాపమును కడిగావు. నా కోసం జీవమిచ్చి నన్ను రక్షించావు. ఈ లోకమంతా వేదకినా అందని ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం నా హృదయం పొంగెనే. నీ సన్నిధిలో ఒక్క క్షణం నా గుండె నిండెనే.
పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియులారా, ఈ ఆరాధనలో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మనకు సమర్పించి ప్రార్థిస్తాం. యేసయ్య సన్నిధిలో ఉండి మన సోదరుల కోసము వారి యొక్క అవసరాన్ని కోసం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా వారిని మనల్ని కూడా దేవుడు అనుగ్రహిస్తారు. ఆ గొప్ప దీవెనలు మనం పొందుతాం. అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాన్ని కూడా దేవుడు అనుగ్రహించి ఆత్మతో నింపడానికి ప్రార్థిస్తాం. ఈనాటి వచనం ఇది యేసయ్య 49:13. ప్రభు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. అబ్బా తండ్రి యేసునామమున ఈ వాక్యం ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. జమ్మాపురం నుండి జార్జ్ రాణి, వేళాంగణి జయరాజు, సుజాత శౌరి, డి నిర్మల బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినాను. ట్రీఫాక రాయపరెడ్డి ప్రార్థన సహాయం మంచి ఆరోగ్యాన్ని కోసం. స్ఫూర్తి సంకల్ప మంచి ఆరోగ్యం దేవుని ఆశీర్వాదం కోసం. ఆస్ట్రేలియా నుండి మరియు షార్మల సురేష్ రెడ్డి కూడా ప్రార్థన సహాయం అడిగినారు. ప్రతీవ్, శ్యామల, శ్రీయాన్ష్, రాజేష్, సింధుజ ప్రార్థన సహాయం మంచి ఆరోగ్యాన్ని కోసం అడిగి ఉన్నారు. మరియు పుష్పకుమారి ఫైమన్ హైదరాబాద్ నుండి, ప్రశాంత్, విజయమేరి, విహాన్ మరియు ప్రశిషి వారిని బిడ్డల దేవుడు దీవించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి పిఆర్ కొత్త భవనాని కోసము తిరుమలారెడ్డి, అన్వేషరెడ్డి, మేరీ ప్రార్థన సహాయం అడిగినారు. మ్యారేజ్కు మ్యారేజ్లోనికి ప్రవేశించడానికి దేవుని కృప పొందాలని కోరుకుంటూ అఖిల, జడ్డు అరుణ్ రెడ్డి మరియు సంపత్ కుమార్ ప్రార్థన సహాయం అడిగినారు. మరి మంచి ఆరోగ్యము, కుటుంబ శాంతి, సమాధాన కోసము అభిలాష్ రెడ్డి, బాల మరియ తనుజ, మరియ హత్విద ప్రార్థన సహాయం అడిగినారు. సంతాన భాగ్యాన్ని కోసం రవళి, ప్రశాంత్ రెడ్డి మరియు సుప్రియ, బాల శౌరెడ్డి, దివ్య జోసఫ్ వారికి సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మంచి ఆరోగ్యాన్ని కోసం జడ్డు ప్రణద్ రెడ్డి, నవ్య దంపతులు ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జడ్డు జ్యోతి సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సింధు ప్రియ మరియు ప్రణద్ రెడ్డి, నవ్య దేవ ఆశీర్వాదం కోసం. రమంతపురం నుండి తోడ ఆరోగ్యమ్మ భయము నుండి విడుదల పొందటానికి కుమారుడైన సుమంత్ రెడ్డికి లండన్లోని మంచి ఉద్యోగము, దేవానుగ్రహాలు పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సౌజన్య రాణి అనారోగ్యమైన విడుదల పొందటానికి, ఆరోగ్యమ్మ ఓరంగుండి కుమారుడైన వంశీ ఫియోన్ దంపతులకి సంతాన భాగ్యాన్ని కోసం. దీపికా రెడ్డికి మ్యారేజ్ మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని. కోదాడ నుండి కె ప్రసాద్, సిహెచ్ సఫ్రీనా, కే బాల సాగరికి స్టడీ చేస్తున్నా మంచి ఉన్నత విజయం పొందటానికి. యూఎఫ్ఎల్ సంగీతకి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ విజయవాడ నుండి ఈదర కంచరుల నీలయ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి. వైశాఖ నుండి ముండా అన్నమేరి బిడ్డలకి మంచి మ్యాచింగ్ ఉద్యోగము. హైదరాబాద్ నుండి గాదే మంచుల కీర్తికి మంచి ఆరోగ్యము. హైదరాబాద్ నుండి సౌజన్య, విజయ, అరుణ, ప్రమీల, భాస్కర్ రెడ్డి, లిల్లీ, మంచుల
మరియమ్మ వారు ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి మోక్షరాణి అప్పపదవి విడుదల పొందటానికి, మడంపల్లి నుండి భువనగిరి ఆనంద్ కళ్యాణి కిషోర్కి యూఎస్లోని అబ్బాయికి ఉద్యోగాని కోసము, మరియు వారి కంపెనీ ఓపెన్ చేయడానికి అప్పబాధల నుండి విడుదల పొందటానికి, బ్యాంకు వారు లోన్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మడంపల్లి నుండి అన్యమేరి కుమారుడుకు ఉద్యోగము, బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి మరియా స్వాది సుందర్ రెడ్డి బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, వరంగల్ నుండి సుందరి భయపడి లేదా స్ట్రోక్ సఫరింగ్ వాళ్ళని సఫరింగ్ అవుతున్న విడుదల దయచేయాలని కోరుకుంటూ, రమణపేట నుండి వినయ కుమార్ ఉద్యోగం మంచి మ్యాచింగ్ కోసము, వరంగల్ నుండి టి వినయ కుమార్ స్వేద ఇప్పుడు వారు యూఎస్లో ఉంటున్నాడు. బిడ్డలకి దేవుడు మంచి ఆయురారోగ్యం దయచేసి దైవాత్మతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి మాలపల్లి ఫాతిమా బిడ్డకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, పీరెడ్డి చిన్నపరెడ్డి వరంగల్ నుండి ప్రస్తుత ల్యాండ్ ప్రాబ్లం విడుదల ఉంది. జ్ఞానప్రకాశ్కి జీవితంలో సెటిల్మెంట్ కోసము, హైదరాబాద్ తిరుమల రెడ్డి చిన్నపరెడ్డి విమల రాణి సాలరీ పెండింగ్ బిల్లు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కరీంనగర్ నుండి తుమ్మ ప్రణద కోర్టు కేసుని ముగించడానికి ప్రార్థన సహాయం అడిగినారు. విక్టోరియా రాణి వినయ్కి ఉద్యోగాని కోసము, కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాష్ దైవానికి రాని కోసం, గాలి జోసఫ్ జోన్ దైవానికి రాని కోసము, హైదరాబాద్ నుండి ఏరవ బాలరెడ్డి కుటుంబము దైవానికి రాని కోసము, హైదరాబాద్ నుండి నిర్మలపట్టి సత్యనారాయణ దైవానికి రాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి కటకమంతోని రెడ్డి నక్షత్రం కుటుంబము దైవ భక్తితో నడవడాన్ని దైవానికి రాని కోసము, మరియు హైదరాబాద్ పొలిమెట్ల అరుణ ప్రకాశ్ దైవానికి రాని కోసము, జోసఫ్ రవికుమార్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ అనిత కిరణ్ రితిక్ సాగర్ మరియు సాగర్ వారికి బ్రైట్ ఫ్యూచర్, వారు నడిపించిన దేవుని మహిమ గ్రూపులోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, హైదరాబాద్ కె కరుణాకర్ రెడ్డి కుటుంబము తన్వీర్ దీప్తి దేవుడు అనుగ్రహించి, మరి కార్తిక్ రెడ్డిని కూడా అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఆరోగ్యమేరి నల్గొండ నుండి తరుణ్కి ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, రమణపేట నుండి శ్యామల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ షరుణ సత్విద అకాడమీ స్కూలులో పిల్లలు దైవభక్తితో నడవడానికి, వరప్రకాశరావు మంచి ఆరోగ్యాన్ని, హైదరాబాద్ పాడిపెండ్ల అన్నమ్మ దైవానికి రాని కోసం, ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి దైవానికి రాని కోసము, ఒంగోలు నుండి ప్రకాశ్ సరళకుమారి వినీల నవ్య ప్రకాశ్ దైవానికి రాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ హేమల లదా చింతపుల్ల క్రాంతికి మ్యారేజ్ ఉదయ సూర్య ఉద్యోగాని కోసము, కరీంనగర్ నుండి వేలంపూడి జోస్పిన్ జోజరెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించని వారు ప్రార్థన సహాయము, విజయవాడని కాటా కార్తిక్ శిరీష వారు దాంపత్య చెందిన ఐక్యమతో ఉండేవారము కోసము, హైదరాబాద్ విజయ దేవయ్య బిడ్డలు మంచి మ్యాచింగ్, అదేవిధంగా వారికి దేవుడు అనుగ్రహించిన ప్రతి అనుగ్రహానికి వందనాలు తెలియజేస్తూ, ఈ ఆలయంలో వచ్చి వారు వడకమ్మల పాల్గొనుడు పొందిన అద్భుతానికి కృతజ్ఞతలు వారు తెలుపుతున్నాం. అలానే ప్రార్థన సహాయం అడిగినటువంటి గుండెక్కల నుండి కౌటిక్ రుక్మిణి కే వికాస్ బ్రైట్ ఫ్యూచర్, వరంగల్ నుండి సునీత బాలారెడ్డి సాహిత్య అఖిల్ బ్రైట్ ఫ్యూచర్, తెలంగాణ నుండి మడంపల్లి నుండి జ్యోతిరెడ్డి దైవానుగ్రహం కోసము, నల్గొండ నుండి 50 అన్యమేరి ఉదయ ప్రణది వారి దంపతుల దేవుడు అనుగ్రహించాలని, ప్రదీప్ రెడ్డి శృతి యూఎస్లో ఉన్నారు, వారికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి తొగురు అరుణ్ ఆర్థర్ బి పాపమ్మ కుటుంబాన్ని అనుగ్రహించాలని, హైదరాబాద్ అనిత రాయపరెడ్డి
ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి రమంతపూర్ బెండల వేళాంగణి మేరీ మంచి ఆరోగ్యాన్ని కోసము, హైదరాబాద్ దిలీప్ రెడ్డి దివ్య, సుమంద్, శ్రావంతి, నికేష్, ప్రవళిక దివ్యానుగ్రహాన్ని కోసం, తాడేపల్లి మంజుల లేదా దివ్యానుగ్రహాన్ని కోసం, అరుణ మేరీ ప్రార్థన సహాయం అడిగినారు. బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత కుమారి, అరుణ్ ఆత్మీయ ప్రిన్సీ వారు నడిపించినటువంటి అరుణోల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమే ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 49:13 ప్రభు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. అంబాదండ్రి యేసునామని వాక్యమే ఆనందమై యోగిదని బట్టి ఈ ఆలయానికి ప్రార్థన సహాయము అడిగిన వారందరినీ సమర్పిస్తున్న నల్గొండ నుండి సెలెస్టీనా, నిర్మల జయప్రకాష్ మరియు బాల ఉమేష్ మరియు రాహుల్ వారికి ఈయడి కారుడు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి బాలతరేస మౌనికకి సుఖప్రసవం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి అదురి సుర్జన్ రెడ్డి దంపతులు ఆశీర్వదించాలని, నల్గొండ అభిషేక్ కీర్తన్ దంపతులు ఆశీర్వదించాలని, మరియు నల్గొండని అరుణ్ రెడ్డి, వినయ్ కుమార్, హారిగా మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి రవి బిడ్డలకు దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి కే ఆరోగ్యరెడ్డి, కే జోఫ్న్ అనే బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ కవిత శ్రీనివాసరెడ్డి బిడ్డలకి H1 విశ్వలో దేవుడు అనుగ్రహించాలని, కొమ్మారెడ్డి రాజారెడ్డి నిఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ లూర్దు రెడ్డి చోది విడుదల పొందటానికి, మరియు హైదరాబాద్ రోస్లీన ఇన్నయ్య బిడ్డలకి అమెరికాలో కానడాలో మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ ఫరీదా బాలరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ అండి సుచాదా రమేష్ రెడ్డి బిడ్డలు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ సుమలత శ్రవణ్ రెడ్డి వారిని ఆశీర్వదించాలని, హైదరాబాద్ టి ఆగ్నేష్ రెడ్డి ఫాతిమా దేవుడు అనుగ్రహాని కోసము, హైదరాబాద్ ట్రీఫర్ టీచర్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, అనంతపురం నుండి మేరీ మాలది దేవానుగ్రహాని కోసం, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేషరెడ్డి ఐరనిస్వా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, భద్రాచలం నుండి చలవండి శ్రీనివాస్ దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యవాది జయరాం మంచి ఆరోగ్యము, భద్రాచలం నుండి వై జయసుధా దేవానుగ్రహాని కోసం, బ్రాహ్మణపల్లి నుండి శౌర్యులు ఆరోగ్యరెడ్డి కుటుంబము అన్నయ్య అయినట్టు అందోని రెడ్డికి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతలు శౌర్యులమ్మ తెలియచేస్తున్నాం. బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి, సుస్మిత ఆరాధ్య వారికి రావాల్సిన డబ్బు దేవుడు అనుగ్రహించాలని, విజయవాడ ప్రభారావు సింధు ఉద్యోగం మంచి మ్యాచింగ్ కోసము, వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ అనిత రాజేష్ దైవానుగ్రహాని కోసము, వెల్లటూరు నుండి మేర రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, వెల్లటూరు నుండి బేదు శ్రీకాంత్ నిర్మల జఫీకా దైవానుగ్రహాని కోసము, దుబాయ్ నుండి ఫేదాలు ఉర్దు వారు నడిపించిన ప్రోట్రాన్స్ కంపెనీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, దుబాయ్ నుండి జార్జ్ శ్రావణ్ని వారికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం గుమ్మలాలు ఊరుదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈదల నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, ఈదల నుండి గోళ జ్యోతి కీర్తి థోమస్ వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, గురమచ్చి వినోద్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి.
పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమే ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 49:13. ప్రభు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. అబ్బాదండ్రు యేసునామని వాక్యమే ఆనందమై యోగిదని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా యూకే నుండి శిష్యురెడ్డి, పిఆర్ విశ్వాసము, యుఎస్ఏలో ఏరవ బాలు సాగితరెడ్డి చదువులో ఉన్నత విజయం పొందడానికి, వైశాండి పుష్ప కుమారుడికి మంచి ఉద్యోగము, వైశాండి అందోని లోన్ క్లియరెన్స్ కోసము, చైతన్యకి మంచి ఉద్యోగము, వైశాండి అందోని అవినాష్ బాత్మ దేవానిగ్రహాని కోసము, వైశాఖ నుండి కోణ జీవన్, హారిగా జ్యోతి, మోహన్ వెంకటసాయి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, వైశాఖ దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యము, వైశాఖ విమల రోయ్, అఖిల్ రోయ్ యూఎస్ఏలో చదువుతున్న ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ వెల్డింగ్ చేసినందుని బిడ్డలకి దైవభక్తి నడవడానికి, మరి హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రళయకి డెంటల్ ఫ్రీ సీట్ దేవుడు అనుగ్రహించి వారి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, మరియు హైదరాబాద్ ఏరవ జ్యోతి నిర్మల దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ మాధవి బాల స్నేహారెడ్డి బక్కట దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ఏరవ నిర్మల జ్యోతి గౌదారెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, హైదరాబాద్ అన్నమ్మ తరుణ్కి యూఎస్ఎల్ ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, కోన ఫిమెన్ నుండి రాల జాని దుర్గాప్రసాద్ అప్పుబాలను విడుదల పొందటానికి, కోనసీమ తాలేపూడి ప్రతాప్ కుమార్ రాల శ్రీదేవి దంపతులు ఆశీర్వదించాలని, హత్తువా విజయ ప్రణయ్ స్మిదిల్ దేవానుగ్రహాని కోసం, హత్తువా నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, హత్తువా నుండి ఇన్నసమ్మ దేవానుగ్రహాని కోసము, కడప నుండి కె నిర్మలమ్మ జోజిరెడ్డి బిడ్డలకు దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగిన, నాగలక్ష్మి సిహెచ్ వినీక్ విశ్వ గోవిందరావుకు కిడ్నీ ప్రాబ్లం విడుదల పొందటానికి, సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్, గుంటూరు నుండి స్ఫూర్తి తల్లి అయిన రోసి బిడకి మంచి మ్యాచింగ్ విశ్వ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వరంగల్ నుండి శోభారాణి సుందరెడ్డికి మంచి ఆరోగ్యము, వరంగల్ నుండి సింగరాయి విజయమోహన్ రెడ్డి కుటుంబాల శాంతి సమాధాన కోసము, జంగమ నుండి ఆరోగ్యమ్మ కుమారుడికి బ్రైట్ ఫ్యూచర్, అఖిల్కి మంచి మ్యాచింగ్, అందోనరెడ్డి లూర్దు మీద దేవానుగ్రహాని కోసం, అరుణ కాసు ఆరోగ్యరెడ్డి, అనుదీప్ రెడ్డి, అభిలాష రెడ్డి ఉద్యోగాని కోసము, భారతి సంచిత్ సంధానాని కోసము, భవానీ గురువారెడ్డి అప్పుబరం విడుదల పొందటానికి, దిలీప్ అన్వేషరెడ్డి దేవానుగ్రహాని కోసం, సునీతారెడ్డి రక్షిత్ రెడ్డి సంతాన భాగ్యాని కోసం, తిప్పారెడ్డి కళ్యాణ్ వి శ్రీకాంత్ దేవాని కోసం, తుమ్మా దివ్యారెడ్డి క్రాంత్ జెఫికా జైసన్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, వై దిలీప్ ప్రశాంత్ యూఎస్ఎల్ ఉద్యోగాని కోసము, రత్నమేరి బాల సాగిత్య బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, మరియు ఎం లక్ష్మి మరియ బాను తరుణ్ కుమార్ మంచి ఉద్యోగం మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించాలని, మల్లెవరపు జోసఫ్ అప్పుబారు విడుదల పొందడానికి, మరియ కవి జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, ప్రవీణ్ ప్రణది మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించాలని, పాస్టర్ సామూల రాణి కుటుంబముల శాంతి సమాధాన ఐక్యముతో ఉండే వరము దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బాదండ్రు ఏసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, తిరిదత్తముతో వారందరూ కడగండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 49:13. ప్రభు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. అబ్బాదండ్రు యేసునామని ఈ వాక్యమే ఆనందమై యోగిదని బట్టి
ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్న ఇంజాల్ అండ్ జోఫ్ మేరీ విన్ఫిన్కి మంచి ఆరోగ్యం, అన్వేష సుస్మిత దైవానుగ్రహాని కోసము, జర్మనీ నుండి సింధు, చందన రెడ్డి, లయో, ఆయుష్ దైవానుగ్రహాని కోసం మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, గాగలపూర్ నుండి తిరుమల జ్యోతి, ప్రశాంత్ రెడ్డి, రితిక్ రెడ్డి ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్ష రాసి ఉన్నారు, ఉన్నత విజయం పొందటానికి. గాగలపూర్ నుండి పోతురెడ్డి, శ్రవణం, జోసఫ్, శౌరెడ్డి పిఆర్ విశ్వదేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, డొండేటి విజయభాస్కర్ రెడ్డి దైవానుగ్రహాని కోసం, ఎలిజబెత్ నోయల్కు మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, జి మనోజ్ రెడ్డి, రమ్య కుటుంబాల శాంతి సమాధానం కోసము, జడ్డు జ్యోతి ఏరవ శౌరెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మడంపల్లి నుండి 50 రూబీ మంచి ఆరోగ్యం దేవుడు చేయాలని, మహబూబ్ నగర్ నుండి పి అన్నమ్మ దైవానుగ్రహాని కోసం, మడంపల్లి నుండి ప్రకాశమ్మ బిడల యూఎఫ్ఎల్ ఉద్యోగము స్థిరపరచటానికి, నల్గొండ నుండి జడ్డు రాణి అభిలాష్ రెడ్డి వారి కుటుంబానికి దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ ఫెలీనా అలోషిఫ్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి కొమ్మారెడ్డి, రాయపరెడ్డి, పుష్ప జయంతి వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఆరోగ్యం మీరు సుప్రేశ్వర్ రెడ్డి, జోన్ ఫుకీర్త్ దైవానుగ్రహాని కోసము, వైశాఖ నుండి సిహెచ్ శ్రీదేవి, జయకుమార్ మంచి ఆరోగ్యం దయచేయాలని, పలమర్ఫర్టి జ్ఞానప్రకాష్ సౌమ్యకి మంచి ఆరోగ్యము, మరి వరంగల్ నుండి దయాకర్ రెడ్డి, రాజదీప్తి బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి, సంధ్య, దిలీప్ దైవానుగ్రహాని కోసం, సింగరాయ్ బస్సాని బాస్కా మేరీ వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు, వరంగల్ నుండి రిజైన ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, తాలేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, తాలేచెరువు నుండి సందీప్ రెడ్డి, నవీన్, ఫరిదా మంచి అలవాటు దేవుడు అనుగ్రహించాలని, తాలేచెరువు నుండి విజయ్ కుమారి, చిన్నపరెడ్డి దైవానుగ్రహాని కోసము, తాలేచెరువు దిలీప్, దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, తాలేచెరువు నుండి వెన్నయ్య, శ్యామల, రాజశేఖర్ రెడ్డి, రైనా దైవానుగ్రహాని కోసము, సింగారెడ్డి, బాల, అనురాగ్ సంతాన భాగ్యాని కోసం, తాలేచెరువు తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనిధికి మంచి ఉద్యోగము, రెండు చందల నుండి కానుక మేరీ బిడ్డలకు ఉద్యోగాని కోసం, రెండు చందల సునీత నిఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసం, రామగుండం నుండి ఎర్రవ సుధాకర్ రెడ్డి స్వర్ణ దంపతులను అనుగ్రహించాలని, సాగితరెడ్డి విదేశంలో మంచి చదువు కోసము అన్ని పేపర్ అన్నీ రెడీ చేయాలని కోరుకుంటూ, రామంతపురం నుండి అల్లెన్ రాణి, జూలియన్ రెడ్డి, రమ్య కుటుంబాన్ని అనుగ్రహించాలని, శంషాబాద్ నుండి తుమ్మ శనివారెడ్డి, నిర్మల, సమత్ కుమార్కి దేవుడు మంచి దాంపత్య జీవితం ప్రసాదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ అన్య మేరీ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు, హైదరాబాద్ అశోక్ రెడ్డి, స్వప్పన దైవానుగ్రహాని కోసం, బాలస్పందన ప్రదీప్ రెడ్డి విశ్వ కోసము, ఫాతిమ మంచి ఆరోగ్యము దైవ సేవ చేయడానికి హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు, ప్రార్థన సహాయం అడిగి గుంటూరు నుండి పూతోట ప్రభావరావు, శౌర్యరాణి ఆ రీతికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, గుంటూరు నుండి రాయపరెడ్డి లత దైవానుగ్రహానికి మంచి ఆరోగ్యం దయచేయాలని, ప్రణీల్ రెడ్డి, బిందు దంపతి ఆశీర్వదించాలని, సందీప్ రెడ్డి, శృతి వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి శారద దైవ సేవ చేయడానికి మంచి ఆరోగ్యం దయచేయాలని, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్, రూపేష్, రాయన్న పిఆర్ విశ్వ దేవుడు అనుగ్రహించారు మంచి ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి వస్వి కుమారి విడుదల పొందటానికి, గుంటూరు నుండి పి అన్నమ్మ, షౌడ్ లహారి, ఆని, ట్రీసా మంచి మ్యాచింగ్, మరణేని, ప్రదీప్, రూప, ఆరాధ్య వారికి ఈ మధ్యలో సంతాన భాగ్యం దేవుడు అనుగ్రహించాను, ఆ సంతాన దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి, దేవర ప్రసాదం చేత తండ్రి మరేమ వందనము, ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవలం యేసు ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 49:13 ప్రభు తన ప్రజలను దార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. అబ్బా తండ్రి యేసునామమున ఈ వాక్యం మీకు ఆనందమయ యోగిదని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య టీచర్ బిడ్డలకు మంచి ఉద్యోగం దేవుడు చేయాలని, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి కుటుంబ శాంతి సమాధానం కోసం, ఖమ్మం నుండి తాడేపని ప్రకాశ్ ఫాతిమ సింధు దేవానుగ్రహాన్ని కోసం, కర్నూలు నుండి వి జనేద పి ఆనంద్ బాబు వి శారముల దేవానుగ్రహాన్ని కోసం, కర్నూలు నుంచి జైన తాను తలపెట్టిన కార్యాలు విజయవంతంగా జరగటానికి, కర్నూలు మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నూతనపల్లి నుండి అందోని మార్తమ బిడ్డలు దేవభక్తితో నడవడానికి, కర్నూలు జయన దయాహర అనిత దేవవిశ్వాసంలో రావటానికి కోరుకుంటూ, గాగలపురం నుండి తోమస్వమ్మ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, గాగలపురం నుండి లిల్లీ మేరీ కుమారుడుకు పిఆర్ విశ్వ కోసము, గాగలపురం నుండి వై అన్నమేరి దేవానుగ్రహాన్ని కోసము, గాగలపురం నుండి సెలెస్టీన్ అప్పబరం విడుదల ఉంది దినేష్కు మంచి మ్యాచ్ని దేవుడు దయచేయాలని, మల్లవర అమిల్ రాజు రాహుల్ తేజకి ఆ పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి, గుంటూరు నుండి కాదరిన్ జీసస్ దేవారెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి లూరుదు మేరీ యూఎఫ్ఏలో ఉద్యోగాని కోసము, సిఎఫ్ఏ కాంగ్రెగేషన్లో ఉన్నటువంటి అమ్మగారులు అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మగారు ప్రార్థన సహాయం అడిగినారు. 50 ఫాతిమా, 50 మరియా సుందరి, 50 విజయలక్ష్మి, 50 ఇన్ఫెంటీనా, 50 జ్యోతి వారి యొక్క కోరికలన్నీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియు సిఎఫ్ఏ కాంగ్రెగేషన్ సుపీర్ జనరల్ అయినటువంటి వట్టి జవమాలమ్మ గారు వారి కౌన్సిలర్స్ సంఘం కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి అదే కాంగ్రెగేషన్ గుంటూరు ప్రొవిన్స్కి చెందినటువంటి ప్రొవిన్షియల్ అమ్మగారు అయినటువంటి 50 షౌరులమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఢిల్లీలో జ్యోతి చేసిన బిఫిన్స్ అనుగ్రహించాలని, కాలు నొప్పితో బాధపడుతున్న సహోదరికి సంపూర్ణ విడుదల కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లి జయన్న అన్నమ్మ దేవానుగ్రహాన్ని కోసము, కర్నూలులోని మిలిటరీ కాలనీలోని మరీదాస్ సుశీలమ్మ బిడ్డలకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, కర్నూలు నుండి నూతనపల్లి డి రాజు సౌజన్య సంతాన భాగ్యాన్ని కోసము, ప్రవీణ్ నందిని జయశ్రీ దేవానుగ్రహాన్ని కోసం, కర్నూలు నుండి డోని నుండి శేఖర్ రెడ్డి హుషారాని వారికి రావాల్సిన డబ్బు అమౌంట్ తిరిగి రావటానికి కోరుకుంటూ, నాగర్ కర్నూలు నుండి భయపడి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, కరీంనగర్ నుండి అందోని రెడ్డి మంచి అలవాటు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, ఆస్ట్రేలియా నుండి ఉషా అలైన్ వారికి తనతో పాటు ఉన్న వారందరికీ దైవానుగ్రహం నింపబడటానికి, అమరావతి నుండి భారతీయ రామారావు బిడ్డలకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, బచ్చప్లె రామస్తులు మంచి వాతావరణ దేవుడు అనుగ్రహించాలని, బుత్తు సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, బళ్ళారి నుండి షేక్ మేరీ ప్రవళిగా వారికి మంచి ఉద్యోగము చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి సుందర నగర్ ఏరవ చిలివమ్మ రవీందర్ రెడ్డి వారికి అప్ప విడుదల ఉంది ఉద్యోగాని కోసము, హైదరాబాద్ ఉడుమల మేరీ మాధవి జోజిరెడ్డి బిడ్డలకు దేవభక్తులు నడవడానికి, హైదరాబాద్ విజయ జోజిరెడ్డి ప్రణయ్ షిల్ ఫ్రాన్సిస్ యూఎఫ్ ఉద్యోగం బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ విజయ మేరీ ప్రశాంత్ కుమార్ విహాన్ ప్రశిఫ్రీ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, అబ్బా తండ్రి యేసునామమున ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరి ఏమవందనము. ప్రభువు మీతో నారు స్త్రీ ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవరము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరేమ సర్వేశ్వర మాతా పాపాల్మనమై మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. యెషయా 49:13 ప్రభు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన
జనుల మీద ఆ జాలి చూపును. అబ్బా తండ్రి యేసునామమున ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి దేవుడు చేసిన అనుగ్రహానికి మీ కృతజ్ఞతలు తెలుపుతూ, గుండెక్కల నుండి గోవుల అన్నమ్మ దేవానుగ్రహాన్ని కోసం, గన్నవరం నుండి గోటిపాటి లక్ష్మీ కోటేశ్వరమ్మ రమేష్ దేవానుగ్రహాన్ని కోసము, గోప కుస్మ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారత్ దేవానుగ్రహాన్ని కోసము, వరంగల్ నుండి లిల్లిమీరి రుతిక్ పోలరెడ్డి ఫేదారెడ్డి మంచి మ్యాచ్ దేవుడు అనుగ్రహించాలని, వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్ప విడుదల పొందటానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డి దివ్య బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, వరంగల్ నుండి ఫరీదా సుందర్ అనుగ్రహంతో పిల్లలు బ్రైట్ మంచి భవిష్యత్తు వారికి దయచేయాలని, వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యం దయచేయాలని, వరంగల్ నుండి తుమ్మ నిర్మల దినేష్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, విజయమోహన్ రెడ్డి వరంగల్ నుండి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటాం. నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యం స్టాఫ్ నేర్స్ వారికి ప్రమోషన్ కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతి ఉద్యోగాని కోసం, సుధారాణి దేవానుగ్రహాని కోసం నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి తుమ్మ ఇన్నెఫమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం, కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాస్ రెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఏరవాళ్ళు ఊర్దు మేరీ దేవానుగ్రహాని కోసం, నంద్యాల నుండి అరుణ కుమారుడికి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి చిన్నమ్మ ప్రబలికి గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి కరుణ ఫ్రీ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి మేరీ స్టెల్లా ప్రశాంత్ శౌరి సాగర్ ఉద్యోగాని కోసం, మిథిన్ ప్రియాంక నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రేమ్ సాగర్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ నల్గొండ ప్రార్థన సహాయం అడిగినారు. పుట్టి శాంతమ్మ నల్గొండ నుండి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని నల్గొండ నుండి కోరుకుంటున్నాం. సందీప్ కుమార్ కిడ్నీ రోగం నుండి విడుదల ఇచ్చిన ఇంకా మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని నల్గొండ నుండి ప్రార్థన సహాయం కోరుకుంటున్నాం. నల్గొండ నుండి చెలివమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటున్నారు. విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు దేవుడు మంచి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. విజయవాడ నుండి ప్రభాకరరావు ఆరోగ్యమకి ఇంట్రెస్ట్ పిల్లలు విజయం పొందటానికి, కాకినాడ నుండి శేషిబాబు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, కాకినాడ నుండి ప్రణతి అన్వేషరుడు దేవానుగ్రహాని కోసం, కాకినాడ నుండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యాని కోసము, శ్రీకాకుళం నుండి జీవరత్న ఎలిజబెత్ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్, గొల్లమేరి పౌలైన దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, హృదయరాజు హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యం దయచేయాలని, ఇన్నయ్య హైదరాబాద్ నుండి లోకేష్ తమ్మికి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, జైల్పూర్ రెడ్డి హైదరాబాద్ నుండి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, జోస్ మేరీ హైదరాబాద్ నుండి మర్యాదాస్ రెడ్డి కుటుంబము అఖిల్కి మంచి మ్యాచ్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, జ్యోతి సురేష్ హైదరాబాద్ నుండి మేఘనకి దైవ విశ్వాసంలో తిరిగి రావటాన్ని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డి యుఎఫ్ఎల్ దేవుని కోసం మనుష్యుడు దైవ సేవ చేయడానికి కృపాదేవి చేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమో వందనము. ప్రభు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 49:13 ప్రభు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం ఏకానందమై యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ మరపల్లి కవిత
కుమారుడైన అచ్చయ్యకి మంచి ఉద్యోగము, మేరీ మార్తమ్మ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం, ఉదయ్ భాస్కర్ కొరకు, రవి, తేజ, కీర్తి, ఎఫ్, మేరీ, నిగారిక, రిత్తిమ వారి కొరకు ప్రార్థన సహాయం అడిగినారు. నవీన్, ఫరిద మంచి ఆరోగ్యంతో దేవుడు అనుగ్రహించారు. పవిత్ర అజిత్ రెడ్డి హైదరాబాద్ అప్ప విడుదల పొందటానికి, మరి ప్రదీప్ కుమార్ శ్యామల దేవానుగ్రహాన్ని కోసము, మరి ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగినారు. పుష్పాంజలి దేవానుగ్రహాన్ని కోసం హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగినారు. నిజామాబాద్ నుండి అరుణ, రాజ, ఐరన్ కాంచనిక ఉద్యోగాని కోసము, బెల్లంకొండ నుండి వాణి, రిత్విక్, ప్రబోధ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసం, ఒంగోలు నుండి ఇస్రాయిల్ దేవానుగ్రహాని కోసము, ఒంగోలు లంగడపేట రమణ దేవానుగ్రహాని కోసం, పిరంగిపాలెం నుండి రజిత్ కుమార్ యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము, పిరంగిపురం నుండి అలెన్ సుందరమ సతీష్ రెడ్డి చేసిన సాఫ్ట్వేర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, తాళేచరణి తుమ్మ భారెడ్డి ప్రణది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, తాడేపల్లి పద్మావతి శ్యామల మేరీ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, తాడేపల్లి నుండి ప్రమీల దేవానుగ్రహాని కోసం, తాళేచరణి సుందరి ఇన్నారెడ్డి దేవానుగ్రహాని కోసం, తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య దేవానుగ్రహాని కోసం, తణుకు నుండి విశ్వరావు అరుణ మేరీ దేవానుగ్రహాని కోసం, తణుకుని శేషబాబు నిర్మలాదేవి దైవసేవ చేయడానికి దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఇన్నమ్మ దేవుని యొక్క సన్నిధిలో వారు చేయబోచున్న ప్రాజెక్ట్ వరకు పూర్తి చేయడానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ ఏరవ శౌరెడ్డి నిగారికి ఉద్యోగాని కోసము, మరి జడ్చర్ల నుండి లలిత అప్ప విడుదల పొందడానికి, 2 అందోనమ్మ కర్నూలు నుండి దేవానుగ్రహాని కోసం, కల్లపల్లి నుండి శైలజ దేవానుగ్రహాని కోసం, రమ్మాదేవి హైదరాబాద్ ఖమ్మం నుండి దేవానుగ్రహాని కోసం, కుటుంబం శాంతి సమాధానం కోసము, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యము ప్రార్థన సహాయం అడిగినారు. భార్గవరెడ్డి శైజ సగజ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియా కొరేతి దేవానుగ్రహాని కోసం, రాజేష్ కుమార్ హైదరాబాద్ నుండి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ రత్నమేరి రత్నకుమారి శ్రీకన్య శృతి వరప్రకాశరావు దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ రోజమ్మ మంచి ఆరోగ్యము, హైదరాబాద్ రూపా హాస్పిక్ ఐఐటి ఎగ్జామ్లో దేవుడు దీవించాలని కోరుకుంటూ, హైదరాబాద్ రోస్మేరి స్వాందాఫ్ దేవానుగ్రహాని కోసము, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవరం యేసు ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మల వేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు ఈ ఆరాధనలో సమర్పించిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు మీకే వందనము. హల్లెలూయా. బిడలారా, ప్రేయర్ రిక్వెస్ట్ కమెంట్స్ ద్వారా అడిగినట్టు వారందరూ సమర్పించి ప్రార్థిస్తా. నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించు, నీ గాయముల త్వరగా మానును, మీ నీతి నీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యం మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమై యోగిదని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా అనిల్ రెడ్డి మరియు అగదా బఫాని హస్బెండ్కి పరాలసిస్ వచ్చి బాధపడుతున్నా, భయపడి తెరేసా బాపటిషన్ విడుదల పొందడానికి, రోస్మేరీ మొహాల నొప్పితో బాధపడుతున్నా, మరణేని రాణి మంచి ఆరోగ్యాని కోసము, మరియు బస్వా బాలసాగితి జర్మనీలో విశ్వ కోసము, సొయాస్టెల్లా కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. గ్రేస్ మైకల్ బిడలకి దేవా పవిత్ర అభిషేకంతో నింపబడటానికి, సూరపల్లి అందోని నమ్మగండ రాజ్య జ్యోతి కుటుంబ ప్రార్థన సహాయం అడిగిన, వట్టి రోస్లీన ఎం శ్రీనివాసరావు, ఉడుమల మేరీ, అందోని కుమారి, జడ్డు జ్యోతి వారు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. పారగిల్ల మోహన్ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు పొనుగమాటి అజయ్ కుమారు, ఆగనపురాణి ఉద్యోగాని కోసం నిఖిల్కి
నిఖిల్ అనితారాణి బిడ్డలకు దైవభక్తితో నడవడానికి గొల్లమేరి పౌలీన లక్ష్మి గణవారం ప్రార్థన సహాయం అడిగినారు. మరి గుంటూరు జోన్ అబ్రాహం ఇండరెక్ట్ ఫామ్లో ఉన్నత విజయం పొందడానికి, రోస్మేరీ కుమారుడు IPCC ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, భాగ్యరాజు సంతాన భాగ్యాన్ని కోసం, అగ్నేశ్వరాణి ఉద్యోగాని కోసం, అనితారాణి అప్పు బాధలను విడుదల పొందడానికి, మరియు చండి సురాజ్ దైవానికి రాని కోసము, గొల్లమేరి ప్రకాష్ కుటుంబముల శాంతి సమాధానంతో ఉండటానికి, గుండకల్ నుండి కుస్మా ఇన్నయ్య బిడ్డలకి మంచి ఆరోగ్యము, జయశ్రీ బిడ్డలకి ఉద్యోగము, మరియు కానబండుల శైలజ DFE ఉద్యోగాని కోసం, మారంరెడ్డి సుజాత దైవానికి రాని కోసము, రెండం జోజరెడ్డి దైవానికి రాని కోసము, శైలబిండల శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, శిలివా చౌదరి దైవానికి రాని కోసం, సుశీల దైవానికి రాని కోసము, తుమ్మ పద్మ కుటుంబముల సమస్యలను విడుదల పొందటానికి, మరి వట్టి శౌరులు మంచి ఆరోగ్యం, మేరీ సుమది దైవానికి రాని కోసము, జులారి వయేణి కుటుంబముల శాంతి సమాధానం కోసము, మేరియమ్మ కుమారుడు ఉద్యోగము, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము, పి చందన మంచి ఆరోగ్యము, పెండయ్య జ్యోతి కుమారుడికి ఉద్యోగం, బిడలికి ఉద్యోగము, పుట్టి బాలశ్రేష బ్రైట్ ఫ్యూచర్, సత్యప్రకాశ్ రెడ్డి అనేదికి గ్రీన్ కార్డు దేవుడు అనుగ్రహించాలని, తిరుమల రెడ్డి సుందరి హేమబిందు బిడ్డలని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అంబాదండ్రి యేసునామలి బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీరాశిమరణ వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. బిడ్డలారా, రాణికొమ్మల ఆదివారములో మనకు ఈరోజు దేవుడు అనుగ్రహించిన ఈ పవిత్ర నిమిషాన్ని అమ్మ మరియమ్మ గారికి విమల హృదయములు సమర్పించి యేసయ్యతో మన కోసము విజ్ఞాపన ప్రార్థన చేయడానికి అర్థిస్తాం. నిత్య సహాయమాదా ప్రతిష్టా జపము. దేవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘము మేము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని నీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా దాని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచున్నది. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన, మా మనవులన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్యరక్షణ విషయంలో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎనమ మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వగా కీలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. అమ్మ మరియమ్మ గారికి విమల హృదయములో ఇప్పటి వరకు డివైన్ ధ్యాన కేంద్రముల వడకములో
వచ్చి వెళ్ళిన వారందరినీ హేరాళము అనుగ్రహించమని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మీ నెలలో రాబోచిన బిడ్డలందరినీ తెలుగు బైబిల్ కన్వెన్షన్ 11వ తారీఖు నుండి 2వ తారీఖు నుండి వడకం జరుగుతుంది. మరియు 15వ తారీఖు నుండి 7వ తారీఖు నుండి వడకం జరుగుతుంది. 20వ తారీఖు నుండి వడకం జరుగుతుంది. దానిలో రాబోచిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారందరినీ, గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశ గారందరినీ ఆశీర్వదించమని దేవర ప్రసాదం చేత అండని మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, మీకందరికీ రాణికొమ్మల ఆదివారం పండగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్న ఈ పవిత్ర వారములో మనం ప్రవేశించినప్పుడు ఎక్కువ సేపు వాక్యాలు విని వాక్యం ద్వారా మనము నడిపించడానికి ప్రార్థిస్తాం. అలానే 31వ తారీఖు అనగా మంగళవారం 12 గంటల నుంచి డివైన్ పవర్ ఏర్పాటు చేసినటువంటి ఒక జూమ్ మీటింగ్ ఉంది. దానిలో కూడా మీరు పాల్గొని ఆరాధన అప్పుడు జరుగుతుంది. దానిలో పాల్గొని దేవుని యొక్క సన్నిధిలో పవిత్రంగా ఉండే వరము మనం ప్రార్థిస్తాం, అడుగుతాం. అప్పుడు దేవుడు మనల్ని అందరినీ దీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మోకరించి ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదము సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.